ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా అమ్మ? అందరూ ఎలా ఉన్నారు? పిల్లలు బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఈ రోజంతా ప్రయాణంలో కానీ అన్నిట్లో దేవుడు తోడుగా ఉన్నాడా? మీకంతా సంతోషం లేదా? ఎవరికైనా బాగాలేదా? అనారోగ్యం జ్వరంగానే వచ్చిందా? తప్పకుండా మేము ప్రార్థన చేస్తాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మణిమాణిక్యములతో నీ కోటగమ్ములను, సూర్యకాంతముతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవునికి స్తోత్రం కదా. ఈరోజు దేవుడు చక్కటి మాటలు ఈ ఉదయకాలమున మనతో మాట్లాడుతున్నారు. ఏమని? ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా, ఉన్నవాడా కదండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే చక్కటి మాటలు, మన ప్రయాస, మన కష్టం, మన యొక్క బాధ. చాలామంది కొంతమంది మనల్ని చాలా చిన్నచూపు చూస్తూ ఉంటారు కదండి. అంటే అన్నీ ఉన్నా కొంచెం ఉన్నతులు మన మీద అవసరానికి వారిని అడిగిన అవసరానికి వారిని ఏదన్నా అంటే మనం ఏదో ఎగ్గొట్టేవారం కాకపోయినా అవసరానికి అడిగితే వాళ్ళు కొంచెం మనల్ని ఏంటంటే చుల్లకనగా చూస్తారు. అలాంటి టైంలో మనం చాలా బాధపడుతుంటాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, చక్కగా అసలు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా. నిజంగా మన ప్రయాస, మనం ఎక్కడ కొట్టబడుతున్నామో, ఏ రీతిగా నలగొట్టబడుతున్నామో, ఏ రీతిగా దేవుని సన్నిధిలో మరి కుప్పకూలిపోతున్నామో, ఆ సమయంలో దేవుడేమంటున్నాడు తెలుసా? నిజంగా నేను నీ లాంఛనములతో నీ కట్టడలను నేను కట్టెదను. దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు! నీ లాంఛనములతో నీ కట్టడలను నేను కట్టెదను. దేవుడు గొప్ప అద్భుతమైన కట్టడ మనలను, మన కుటుంబాలను దేవుడు కడుతున్నాడు. మా మందిరం కోసం కట్టాలని మీరందరూ ప్రార్థన చేయండి అమ్మా. చేస్తున్నారా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిజంగా మా సేవా జీవితం ఎలా ప్రారంభమైందంటే, ఒక్క రూములోనే నేను ఇంకొక సహోదరి ఇద్దరం ప్రార్థన చేసేవాళ్ళం. ఇద్దరుగా, తర్వాత ఒక 5గురుగా, ఒక తర్వాత 6, 7, 10 మందిగా అలా అలా దేవుడు దీవిస్తూ పైకి తర్వాత మరి ఒక రూమ్లో నుంచి హాల్లో పెట్టుకున్నాం. హాల్లో నుంచి దేవుడు ఆశీర్వదించి డాబా మీద టెంట్ వేసి పెట్టేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత ప్రార్థన మందిరం కోసం కట్టడల గురించి నేను చెప్తున్నా. నిజంగా మన ప్రార్థన దేవుడు మనకి ఈ వాగ్దానం దేవుడు ఎందుకు చేస్తాడు? ఆయన కట్టడ ఎట్లా ఉంటుంది, మనం కట్టుకునేది ఎట్లా ఉంటుందో అనే మాట మీద మీకు నేను చెప్తున్నా. అప్పుడు మేము ప్రార్థన చేస్తున్నా నేను, ప్రభువా ఆ డాబాల మీద అది గాలికి పడిపోయి వర్షానికి పడిపోయి అది ఊగితే ఒక తల్లిగారికి తల మీద తగిలింది, మా అందరి నెత్తి మీద పడిపోయినాయి, కర్రలు వచ్చి మీద పడిపోయినాయి. అయినా సరే ఆ తల్లులు ఎంత ప్రార్థన పరులంటే అసలు కనీసం బాధ కూడా అనుభవించలేదు. అప్పట్లో అంత ప్రార్థన పరులు ఉండేవాళ్ళు. ఇప్పుడు సంఘం కొరకు అంత ప్రార్థన చేసేవాళ్ళు, దెబ్బలు తినేవాళ్ళు. అది టెంట్ ఊగినా సరే కదిలేవాళ్ళు కాదు, వర్షం వచ్చినా కదిలేవాళ్ళు కాదు, ఎండ వచ్చినా కదిలేవాళ్ళు కాదు. అట్లాగే ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రార్థన అంతా స్థిరమైంది. ఇప్పుడు అంత భక్తి కలిగిన వారిని చాలా తక్కువ మందిని చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ భక్తి ఫ్యాషన్ భక్తి. అయినా దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి 3.5 సంవత్సరాల ఉపవాసం తర్వాత దేవుడు ఈ ప్రాంతంలో స్థలం చూపించారు. అది కూడా టెంట్ కిందే పెట్టాము. ఆ టెంట్ తర్వాత గుడిసేసాం, చిన్న గుడిసె. అంటే ఆ గుడిసె తడికెలతో వేసి చుట్టూ కార్పెట్ కట్టాం. ఆ తడికెల్లో ఆ గుంటలో ప్రార్థన చేసాం. ఆ తర్వాత సేవ తర్వాత రేకులతో కదా, ఆ రేకుల తర్వాత డాబా వేసాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి మరి ఎంతోమంది మరి వెళ్ళిపోయినప్పటికి కూడా ఉన్నవారి కోసం
ఇప్పుడు మళ్ళీ తిరిగి పెంచటం అనేది జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన ప్రణాళిక. అందుకే అంటున్నాడు, ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే ఎన్ని ప్రయాసలు, ఎన్ని గాలి ఎదురు దెబ్బలు, ఎన్ని శోధనలు. అందుకనే ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేదును. నీ ఇంటి పునాదులే కానీ, నీ కుటుంబ పునాదులే కానీ తప్పకుండా ఒక దినమున అంచెలంచెలుగా, ఒక్కసారి దేవుడు దీవించొద్దు మనల్ని, మనం కూడా ఒక్కసారి పైకి వెళ్ళొద్దు. దేవుని బిడ్డలారా, ఇంకోటి చాలు చెప్పన, నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను, దేవా డబ్బులొద్దు, ఆస్తైశ్వర్యాలు వద్దు. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలు మాకు కావాలి. అదే మాకు ఆశీర్వాదం. డబ్బులు వస్తే మనం ఏమైపోతాం తెలుసా? మారిపోతాం కదండి. మన ప్రవర్తన మారిపోతుంది, మన నడక మారిపోతుంది, మన యొక్క ఆలోచన మారిపోతుంది, మన భక్తి కూడా మారిపోతుంది. అందుకని మనం ఈ లోకంలో డబ్బుల వైపు చూడొద్దు. మన దేవాతి దేవుడైన ఆ నీలాంజనములతో కట్టడలను కడుతూ నిజంగా దేవుడు మనకి పునాదులను ఇస్తున్న ఆ దేవుని వైపు చూసినట్టయితే తప్పకుండా నీకు ఆదరణ, తప్పకుండా నీ కుటుంబానికి దీవెన, తప్పకుండా నీ కుటుంబంలో ప్రార్థన ప్రభు ఆలకించి దీవిస్తాడు. కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కడైనా అనారోగ్యంగా ఉంటే అక్కడ చేయి పెట్టుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా స్తోత్రాలు. ఉదయకాలంన ఏ బిడ్డ అయితే అనారోగ్యంతో బాధపడుతూ చేయి పెట్టుకుందో ఆ చేతి మీద అద్భుతమైన స్వస్థత దిగివచ్చునుగా కని ప్రార్థిస్తూ ఈ రోజంతా వారికి తోడుగా ఉండి నడిపించండి అయ్యా. పుట్టినరోజు వివాహదినం చేసుకున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఈ ఉదయకాలమున తోడుగా ఉండి నడిపించి మన యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.